ఓం నమ శివాయ. సర్వజన సుఖనా భవంతు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను కాసేపు పాలు కాగబెట్టి తోడు పెడతాను. తోడుపెట్టిన పాలు మీగడ ఎలా తీస్తున్నానో చూడండి. మీగడ తీసి ఒక బిందులో వేస్తాను నేను. మీగడ ఎలా మోటార్లో రోజు చూడండి. నైటు పాలు తోడు పెడతాను, అదొక బకెట్. ఉదయం పెరుగు మీగడ తీసి ఒక చిన్న బిందులో వేస్తాను, 5 లీటర్లు పట్టే బిందులోని. 10 రోజులకు ఒకసారి నేను వెన్న పట్టి నెయ్యి చేస్తాను. చూడండి ఒకసారి మొత్తం మీగడ తీస్తున్నాను. ఆ మీగడ తీసి 10 రోజులకు ఒకసారి నేను మిక్సీ పడతాను. పూర్వం అయితే పెద్దవాళ్ళు చల్లకావంతో చేసేవాళ్ళం. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగింది కదా, మిక్సీతో పడతాను. ఒక్క నిమిషంలో మిక్సీని మేగడేసి అందులో కొంచెం వాటర్ వేస్తాను. వాటర్ వేసి మిక్సీ పడతాను. చూడండి థర్టీ సెకండ్లో వెన్న పడుతుంది. చూడండి మిక్సీ పాలు కాసిన మీగడ తీసి మీగడ మళ్ళీ కవ్వం పెట్టి మిక్సీ పెట్టి చేసుకుంటే నెయ్యి బాగుంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి. అదిగో వెన్న అయ్యింది, డబ్బాలు వేసాను. చూడండి వెన్న ఎలా పడ్డదో. స్వచ్ఛమైన వెన్న, అది మంచిగా ఉంది కదా. అది మొత్తం పడతాను చూడండి, మొత్తం డబ్బా నిండా అవుతుంది. అదిగో మొత్తం మీగడ పట్టాను. నెయ్యి వెన్నంతా పైకి వచ్చింది. మొత్తం అంతా వాటర్ వేసి వాటర్లో కడుగుతాను వెన్న మొత్తం. అలా 2 సార్లు వాటర్లో కడిగితే పెరుగు మజ్జిగ స్మెల్ రాదనమాట. నెయ్యి మంచి కమ్మగా వాసన వస్తుంది. అది కడుగుతాను మొత్తం వేసి. నెయ్యి వేసి గిన్నె ప్రత్యేకంగా ఉంటుంది మాకు. అందులో చాయ్ కానీ నాన్ వెజ్ ఏమి వండను. అగో మొత్తం వెన్న తీసాను. మొత్తం వెన్న అంతా తీసి గిన్నెలో వేస్తున్నాను. చూడండి అదిగో కడిగి ఒకసారి వాష్ చేసి రెండోసారి వాష్ చేసాను. మొత్తం వెన్న అంతా గిన్నెలో వేస్తున్నాను. మొత్తం కిలో నెయ్యి అవుతుంది, కిలో బావు అది. చూడండి మొత్తం వెన్న అంతా వేసాను. స్టవ్ అంటించి స్టవ్ మీద పెడతాను. దగ్గరుండి చిన్న మంట మీద పెట్టుకోవాలి. అది స్టవ్ అంటిస్తున్నాను. చూడండి స్టవ్ అంటించి మంట మీద పెట్టాను, చిన్న సెగ మీద పెట్టాను. ఒక అరగంట పడుద్ది. నెయ్యి మొత్తం కాగి గోల్డ్ కలర్లో రావాలా. గోల్డ్ కలర్లో వస్తే నెయ్యి మంచి స్మెల్. ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు నెయ్యి పాడవదు. చూడండి దగ్గరుండి కాసుకోవాలి నెయ్యి మొత్తం. దాన్ని వడకట్టి మళ్ళీ అయిపోయింది, నెయ్యి అయిపోయింది మొత్తం. మంచి స్మెల్ వస్తుంది. చూసారా ఏ కలర్ కనపడుతుందో. నేను వడకట్టి మళ్ళీ దాన్ని లీటర్ బాటిల్లో పోస్తాను. మా దగ్గరికి వచ్చి గిరాకోళ్ళు నెయ్యి ఎడితే కిలో 600 చేసి అమ్ముతాము. మా దగ్గర ఉండదు, ఎప్పటికప్పుడు తీసుకుపోతారు. ముందే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోతారు నెయ్యి. స్మెల్ అంత బాగుంటుంది. ఎప్పుడు పాల మీద మీగడ తీసి నెయ్యి కాసుకోకూడదండి, అది టేస్ట్ ఉండదు, స్మెల్ ఉండదు. ఇలా మీగడ మీద పెరుగు మీద మీగడ తీసుకుంటేనే ఎన్న మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, పైకే బాగుంది కదా. దాన్ని వడకెట్టి నేను 1 లీటర్ వాటర్ బాటిల్ పోస్తాను. 1 లీటర్ వాటర్ బాటిల్ కిలో అవుతుంది, అది 600. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం సొంతంగా పిల్లలకి ఏమైనా తయారు చేస్తున్నట్లే కాదు, పూతరేకలే కాదు, ఏమైనా సరే సొంత అయితే చేసుకుంటే పడితే చూడండి ట్రై చేయండి. ఇంతేనండి.